ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాలు మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరముగా ఉన్నవని నమ్ముచు ప్రభుని స్తుతిస్తూ మరి మన ధ్యానాంశంలోనికి వెళదాం. ఈ రోజున కూడా మరి ఒక విశ్వాస అనుభవాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. ఈ నా మాటలు విని కదండి, తన చిత్తము చొప్పున చేసేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు మనకెంతో సుపరిచితం. అవును, మరి బండపైన, క్రీస్తు అనే బండపైన తన పునాదిని వేసి ఇంటిని నిర్మించిన వాడు, గాలి వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు మరి ఎంతో బలముగా దృఢముగా బండపైన వేసిన పునాదిగా ఉన్నది కనుక మరి ఏ విధముగాను కూలిపోలేదు. ఇసుక పైన కట్టాడు, గాలి వచ్చినది, తుఫాను వచ్చినది, వరద వచ్చింది, ఆ ఇల్లు కొట్టుకొని పోయినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవాన్ని ప్రభు మన విశ్వాసపు లోతైన అనుభవం, అవును మన విశ్వాసపు అనుభవము మరి క్రీస్తు అనే బండపైన ఏ విధముగా ఉన్నది, బలముగా ఉన్నదా లేకపోతే ఇసుక పైన కట్టిన విధముగా మరి అల్ప విశ్వాసము కదండి. అనేక సార్లు కూడా మనము మరి అసహనమును సందేహమును వ్యక్తపరుస్తూ ఉంటాం. ఒక అనుభవాన్ని మనం చూద్దాం. ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనములో ఒక సన్నివేశం మనకి కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 4వ జామున 25వ వచనం నుంచి గనక మనం చూసినట్లయితే మరి పేతురు యేసుక్రీస్తు నీళ్లపైన నడిచిన అనుభవము కదండి. మరి ఆయన నీళ్లపైన నడుస్తూ ఉన్నప్పుడు వారు భయపడిపోతారు. అప్పటి వరకు క్రీస్తుతో ఉన్నవారే, క్రీస్తు సహవాసములో ఉన్నవారే, మరి క్రీస్తు చేస్తున్న అద్భుతాలను రుచిస్తున్న వారే అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీటిపైన నడుస్తూ ఉండగా నా దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన గొప్ప దేవుడు అని వారు అనుకోకుండా భయపడసాగారు. అయ్యో భూతము అని మరి ఆ నీటిపైన నడుస్తున్న క్రీస్తును చూచి మరి భయపడి ఈ విధంగా వారు మరి చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు అంటాడు, భయపడకుడి నేనే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు స్వరము వినైనా గుర్తుపట్టకుండా మరలా సందేహం, మరలా అపనమ్మకం. చూడండి, మరి నీవే అయితే నేను కూడా నీళ్లపైన నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవిమ్ము అని చెప్పినప్పుడు ప్రభు అంగీకరించి, అవును చూడండి మన దేవుడు ఎంత నమ్మదగినవాడో, ఎంత ప్రేమ కలిగినవాడో, సరే నీవు కూడా రా పేతురు అని మరి ప్రభు ఆజ్ఞాపిస్తాడు పేతురుకి. ప్రియ దేవుని బిడలారా, అది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన అనుభవము కదండి, ఎంత అద్భుతమైన అనుభవము. పేతురు కూడా నీటిపైన నడిచే అనుభవాన్ని ప్రభు ఆజ్ఞాపించాడు, అనుమతించాడు పేతురుకి. పేతురు ఆ నీటిపైన నడుస్తూ ఉండగా మరి చక్కగా యేసు వైపు చూస్తూ నడుస్తూ ఒక్కసారిగా గాలిని చూస్తాడు. గాలిని చూచి మునిగిపోసాగెను అని వచ్చిన భాగాల్లో మనం చదువుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అవును కదా, మనము కూడా ఈ పేతురు వలె యేసుక్రీస్తులో విశ్వాస జీవితంలో క్రీస్తు అనే బండపైన మన ఇంటిని నిర్మించుకొని మరి ఆత్మ సంబంధంగా మరి మనము జీవిస్తూ ఉండగా గాలి, తుఫాను, వరదలు లాంటి అనుభవాలు మనకు శోధనల రూపములో, శ్రమల రూపములో మరి ఎన్నో విధాలుగా వచ్చినప్పుడు మనము కూడా మరి గాలిని చూచి ఏ విధంగా మునిగిపోసాగాడో మనము కూడా మన విశ్వాస జీవితంలో నుంచి కుమిలిపోతూ ఉంటాము కదండి, నీరసించిపోతూ ఉంటాము. మరి ఆ ఇసుక పైన కట్టిన ఇంటిని పోలిన అనుభవంలోనికి వచ్చేస్తూ ఉంటాము. ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని చేయి పట్టుకొని పేతురుని లేపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ విశ్వాసము అల్ప విశ్వాసముగా ఉన్నదా, లేకపోతే క్రీస్తు అనే బండపైన నీవు స్థిరమైన పునాది పైన గాలి వచ్చినా తుఫాను వచ్చినా చెరగని విశ్వాసం, ఎన్ని శ్రమలు అలల వలె నిన్ను కొట్టినా మరి నిన్ను ఎంతో వెంటాడినా విసిగించినా దృఢముగా స్థిరముగా క్రీస్తు అనే బండపై నీ విశ్వాసపు అనుభవాలు ఉన్నాయా? సందేహపడే విధంగా అల్ప విశ్వాసిగా నీ అనుభవాలు ఉన్నాయా? మన దేవుడు శక్తిమంతుడు. ఆయన నీ జీవితంలో చేయలేని మేలు అంటూ ఏది కూడా, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు.
కాబట్టి ప్రభు మాటలను విశ్వసిద్దాం, ఆయన మాటలకు లోబడదాం. ఇప్పటి వరకు ఏదైనా సందేహం, అల్ప విశ్వాసం మనలో ఎక్కడైనా దాగి ఉన్నట్లయితే దానిని తక్షణమే తొలగించుకొని లోతైన అనుభవంలో క్రీస్తు అనే బండపై స్థిరముగా మన విశ్వాస జీవితాన్ని ఈ అంత్య దినాల్లో శక్తివంతంగా ముందుకు కొనసాగిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు విన్నా నీ బిడలపై నీ కృపను అధికం చేయండి. అవునయ్యా, నీటిపైన నడిచిన పేతురు ఒక్కసారిగా గాలిని చూచి అల్ప విశ్వాసానికి గురయ్యాడు, సందేహానికి గురయ్యాడు, మునిగిపోసాగాడు. మరలా నీవు చేపట్టి లేపావు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు కూడా క్రీస్తు అనే పునాది, క్రీస్తు అనే బండపై వారి విశ్వాస జీవితాలు ఉన్నప్పటికీ కూడా సముద్రం లాంటి, గాలి లాంటి అనుభవాలు, శ్రమలు, అలల చేత కొట్టబడిన అనుభవాలు ఎదురైనప్పుడు స్థిరులుగా, దృఢ నిశ్చయత కలిగి, నీలో నమ్మిక కలిగి, అల్ప విశ్వాసము అనేది తండ్రి కలిగి ఉండకుండా నీలో నమ్మిక ఉంచి ముందు కొనసాగే బిడ్డలుగా అనుదినము నీ ఆశ్చర్య కార్యాలను రుచిస్తూ తండ్రి నీలో ఆనందించే కృప, నిన్ను మహింపరిచే కృప, ప్రతి సమస్య నుంచి విడుదలను, విజయమును పొందుకునే కృప నీ బిడ్డలకి మెండుగా అనుగ్రహించమని, ఆశీర్వదించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.